మీకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే నేను ధ్యేయంగా పనిచేస్తున్నా. నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని తప్పకుండా మా ఆడబిడ్డలకు మహద్దశ వచ్చే వరకు మీకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నా. ఈరోజు మీ ఆనందం చూస్తున్నా. మీ ఆనందం కోసమే మేము పనిచేస్తున్నాం. నేను అందుకనే ఒక మాట చెప్పాం. ఏమమ్మా ఆడబిడ్డలు అందరూ ఆనందంగా ఉన్నారా? అక్కలు చెల్లెళ్ళు ఆనందంగా ఉన్నామంటే ఊరంతా అయినపేట గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని వ్యక్తం చేయండి. అందుకని ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 తీసుకొస్తే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తీసుకొచ్చాం. అందులో మీరు చూస్తే ఆరోగ్యం, ఆనందం, ఆదాయం అందరికీ ఉండాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఈరోజు మీరందరూ చూసినప్పుడు నేను ఇక్కడికి వస్తే దారంతా బస్సులో ప్రయాణం చేశాం. నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు మిగిలిన అందరం కలిసి. మీ ముఖాల్లో ఆనందం చూస్తే నాకు అనిపించింది నా పూర్వజన్మ సుకృతం ఇది. నా ఆడబిడ్డలకు మంచి చేశారని ఒక ఆనందం, ఒక తృప్తి. చాలా రోజులు అనుకున్నాం కానీ స్త్రీశక్తి ఎప్పుడు ప్రారంభించాలి అంటే ఆగస్టు 15 ప్రారంభించాలని నిర్ణయం చేశామంటే దీని వెనకాల ఒక చరిత్ర ఉంది. మీకు ఆర్థిక స్వాతంత్రం తేవడం, ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పేరు కూడా స్త్రీ శక్తి అని పేరు పెట్టాం. ఇది ఇప్పుడు నుంచి ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ